నీ అవ్వ గిట్లనే మెంటల్ ముఖం దానా తన్నుడు కాదురా తల తీసేంత కోపం ఉన్నది నీ మీద. ప్రేమికుని ప్రాణమే తీస్తావానే? నీ కళ్ళు కాకులు గద్దలు ఒడవా. అర్ధాంతరంగా ప్రాణం తీసే అంత పాపం ఏం చేసిండే ఈ ప్రేమికుడు? ఎవతికిరా నువ్వు ప్రేమికుడు? ఇంకెవరికి? నీకే. నరాలు నరికి నేను కొన్న గిటార్ గట్టి స్వరాలు వాయిస్తా నా కొడక. నా అక్కని ప్రేమించను. నా అక్కకి పెళ్లి కుదిరిందని పెళ్లి పత్రిక పట్టుకొని ఇంటికి వచ్చిన రోజు ఏమన్నావురా? మా అక్క పెళ్ళి నువ్వు తప్పకుండా రావద్దు. నువ్వు మా అక్క ప్రేమించుకుంటాలన్న విషయం నాకు కూడా తెలుసు. కానీ ఏదో మా నాన్న పత్రిక ఇచ్చిరాపో అందరికంటే వచ్చి ఇస్తానా. నువ్వు గనుక పెళ్ళికి వచ్చేంత పిచ్చి పిచ్చి చేసినావు అనుకో అస్సలు మంచిగుండదు చెప్తానా. పడే అబ్బా ఈ పెళ్ళి ఎట్లా జరుగుతుందో నేను కూడా చూస్తా అని అనగానే పెళ్ళాపి మా అక్కని పెళ్లి చేసుకుంటావని మురిసిన. తీరా పెళ్లి కాడికి వచ్చి గమ్మున కూర్చొని పెళ్లి చూసినావు. మళ్ళీ అదే పెళ్లిలా నాకొచ్చి ప్రపోజ్ చేసినావు. ఏం లండుకున్నాం రా నీది? అవును చెప్పిందే చేసిన. పెళ్ళి ఎట్లా జరుగుతుందో చూస్తా అన్న ప్రకారం వచ్చిన మొదటి వరుసలో కూర్చున్నా పెళ్ళి మొత్తం చూసిన. ఇక భోజనం అంటావా గట్టిగా తిన్నాం కానీ ఇక కూరలే అస్సలు కుదురులే. ఇక నీ ముచ్చట అంటావా ఏదో సరదాగా అట్లా చేసిన. అయినా నీ బెదురు ముఖానికి ఎవడన్నా పడతాడా అనే? చక్కగా నీ పన్ను చూసుకోపో. నిన్నేవతిరా ప్రేమించేది? కనర్మోకపోడా నీ గారడి మాటలు చెప్పి నా అక్కని బుట్టలేసుకున్నావు. దాని బతుకు ఆగం చేద్దామని చూసినావు. కానీ అది నీ దగ్గర నుండి తప్పించుకుని వేరేటోని పెళ్లి చేసుకున్నది హాయిగా. ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో కత్తెరతోని కార్జాలు కోసి పిట్టల పొట్టలు నింపుతా జాగ్రత్త. ఓ బాగానే చెప్పినావు తిప్పులాడి. గీ సోకులకేం తక్కువ ఏం లేదు. రారా పోందారా. ఏందే బాబు గిట్లా దిగులుగా ఉన్నావు? తినే ఎన్ని రోజులు అక్కను గుర్తు తీసుకొని బాధపడతావు? ఓ రత్నాకరన్న జల్లి రావే బయటికి. నీ బిడ్డ వంతడో పోతా అది. నడు తొందర పో. ఏం మాట్లాడతానోరా? పిచ్చి గిట్ల లేచింది అందుకేంది? నా బిడ్డ కాలేజీ పోయిందిరా, మంచిగా చదువుకుంటుంది. అది ఏదో బదనం చేస్తారేవరా? నువ్వు ఇక్కడి నుంచి పోరా ఫస్ట్. అరే గట్టగా రత్తన్న మీ బిడ్డ వాళ్ళతో పోతా అంటే నేను చూసిందే. మీ బిడ్డ నా దగ్గరికి వచ్చి నేను లేచిపోతాను మా బాబుకి చెప్పని చెప్పింది. నడువే నువ్వు జల్లి నాడు. అల్లారు ముద్దుగా పెంచినరా, బాగా చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారా. నా గుండెల మీద చనిపోయిందిరా. అయినా అన్నైనా సుఖంగా బతుకుద్దా అనుకుంటే కట్టుకున్నోడే కాలేయమై కాటేసిండ్రా. దాని బతుకాగం చేసిండ్రా. ఎట్లయితే అట్లా మొగుంటోడు మురుసుకుంటూ వస్తుంది అనుకున్నా. ఇట్లా సేవ అవుతుంది అనుకోలే. ఏం చేద్దామే, అంత మన కర్మ. పాప కాలేజీ పోదాం అనుకుంటా. కాసేపు ఆట పట్టిద్దాం. లెఫ్ట్ బండి గవర్నమెంట్ కాలేజ్ దాకా పోతుంది. ఎక్కడోళ్ళు ఎక్కచ్చు, ఏం మొహమాటం లేదు. అరే మెదడు మోకాలు నా కొడక. నాలాంటి వాళ్ళు ఎవరన్నా పక్కకు నిలబడి లిఫ్ట్ అని వచ్చి అడిగితే ఇచ్చేటోళ్ళు ఉంటే ఎక్కించుకొని పోతారు. నువ్వేంద్రా లిఫ్ట్ అని వచ్చి నువ్వు అడుగుతాను? ఛీ, నీలాంటి వాళ్ళతో మాట్లాడి వేస్ట్ అసలు. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ పిల్ల, నీలాంటి వాళ్ళకి ఆపుతాడు అనుకుంటానవా? నా సొంటి సాతగాని వాళ్ళు చూద్దాం ఆపుతాడు. ఓ పెద్ద చదివచ్చినట్టు మాట్లాడతాను. చదవబో
ఓ బిడ్డ ఇంకా గవర్నమెంట్ కాలేజీ పోవాలి మా గారు బాంచను బిన్ని బిన్ని పల్లీలు అమ్ముకోవాలి బాంచను ఏ ముసల్దాన్ని అడుమకాన పోతలేను నేను వేరే దిక్కు పోతానా గమ్మతున్నావును ఇంతసేపు గవర్నమెంట్ కాలేజీ అన్నావు ఇప్పుడు మాట మారుతాను నన్ను ఎక్కించుకపోయి దించాలాడా ఎక్కించుకపోలేదేం లేదు ఎందుకు ఎక్కించుకోపో ఇంతసేపు ఎందుకన్నావు నువ్వు ఏమన్నా నీతో చెప్పినా నువ్వు ఇంతసేపు అనలేదా గవర్నమెంట్ కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజ్ అంట నేను ఎక్కించుకపోతా అని చెప్పినా ఏమో మంచిగా బరాబర్ నేను ఎక్కే పోతాను నువ్వు ఎట్టు నడుపుకపో నువ్వే నీ తలఫండి వాళ్ళుగా అబ్బా ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం ఎగ్జామ్ టైం అవుతుంది నన్ను కొంచెం మా కాలేజ్ దగ్గర దింపవా ఓ బిడ్డ నీ లంగ మాటలు మాట్లాడతాడు ఓదికి పోతాను అది బాగా బిడ్డ సపడే గొప్ప మనం బస్ వచ్చినాకనే పోదాం పాయ అటే పోతా నేను అసలు ఆ అమ్మాయిని ఎక్కించుకుందామనే లిఫ్ట్ అని అట్లా చేసిన మధ్యలో నువ్వు బుర్ర రాబడుతుంది నువ్వు ఎక్కువ బాయ్ అమ్మా ఏమైంది నాన్న అంత బాధగా కూర్చున్నావు మంచిగా అంగరంగ వైభవంగా అక్క పెళ్లి చేయని చేతివి ఇంకేం బాధలే నీకు మంచిగా సంతోషంగా కూర్చోకేమో ఇట్లా బాధగా కూర్చుంటాను ఏం చెప్పమంటావు బిడ్డ మీ బావ ఫోన్ చేసిండు అరిగోసలు పెడుతుంది నీ బిడ్డ చెప్పినట్టు వింటలేదు 9 గంటలు లేస్తుంది ఫోన్ ఎత్తుకుంటూ కూర్చుంటుంది ఇదేనండి పెంపకం అంటే ప్రాణం పోయినంత పని అయిపోయింది బిడ్డ గారాబాదం మిత్రుడు చేసింది తప్ప తల్లి నాకు బాధ అనిపిస్తుందిరా అసలు నేను చేసిన తప్పేంది నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది బిడ్డ ఇది పెళ్ళికి ముందు రత్నాకర్ కొడుకుని ప్రేమించింది నేను పెళ్లి సంబంధం తీసుకురాగానే విషయం అంతా చెప్పి నువ్వు తీసుకొచ్చిన సంబంధమే పెళ్లి చేసుకుంటున్నానా అన్నది నా మనసు ఒప్పక వాడి దగ్గర పోయి వాడు ఏమైనా చేస్తున్న భయంతో వాడిని ప్రాధాయపడ్డా ఒక ఆడపిల్ల తండ్రి బాధ ఏంటో నాకు తెలుసు అంకుల్ మీ బిడ్డ పెళ్ళి మీరు నిశ్చింతగా చేసుకోండి మీ బిడ్డ పెళ్ళి మీ అడ్డు రానంటే వాడు అన్నతో నా మనసు ఎంతో సంబరపడ్డది బిడ్డ గొప్ప మనసున్న మంచివాడు అయినా ఒక ఆడపిల్ల తండ్రికి ఇవన్నీ బాధలు తప్పవా బిడ్డ నాకు ఎందుకో అసలు ఏంది జీవితం అనిపిస్తుంది ఏందయ్యా రంది పడతాను ఇంకా తెలియని కోరిక ఏం చెప్పకు నువ్వు రేపు పొద్దున బిడ్డ దగ్గర పోయి అక్కడ విషయం ఏమేమి తెలుసుకొని ఆమెకు సర్ది చెప్పేద్దాం ఇప్పుడు పండుకోపో బుజ్జి పండుకోపోవే చెల్లి అక్క అంత మంచి నానే దా కూసో బావేడే బయట ఉన్నాడా ఆగు నేను ముందు బావని మందలు ఇచ్చొత్తా బావ రాలేదు నేను ఒక్కదాన్ని వచ్చిన అదేందే అది అంతేనే అవునా సరేనే నేనైతే ముందు అమ్మ నాన్నకు ఫోన్ చేస్తావు నువ్వు వచ్చినావని వద్దే మనసేం బాగాలేదు నీతో మాట్లాడాలని వచ్చింది నేను ఎంత మంచిగా చూసుకోవాలనుకుంటున్నా కూడా వాళ్ళు చిత్రహింసలు పెడితేనే ఉన్నారు అసలు భరించలేక చచ్చిపోబుద్ధి అవుతుంది బాగుంతో విడాకులు తీసుకొనైనా నేను స్వాగతంతో కాళ్ళ ఏళ్ళ వాడైనా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను ఏమంటున్నావే నువ్వు పిచ్చా అని నీకు సమస్యలు అన్నప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంత మాత్రాన బావకి విడాకులు ఇచ్చి వానెవరినో పెళ్లి చేసుకొని నాన్న ఇజ్జత్ తీసి గడ్డమని చూస్తాను వానే నువ్వు జర సంసారాన్ని చక్కదిద్దుకోవే సంతోషంగా ఉంటావు సరేనే ఇంకో కొన్ని రోజులు వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయినా కూడా వాళ్ళు మారకపోతే నేను ఇంటికి వచ్చేస్తాను సరేనే నేను వచ్చినట్టు అమ్మ నాన్నకు చెప్పకు ఆడ కూడా ఎవరే తెలియదు పోయొస్తా మరి రాజన్నకు పైపిస్తే మళ్ళీ జుట్టు కచ్చుకుంటాక ఆయన నాది నాకు తీసుకొచ్చేయాలి పైపంతా ఖరాబ్ అవుతుంది అగో మా అల్లుడు గారు ఫోన్ చేస్తాను అయ్యా నమస్తే అంత మంచిగా అయ్యా బిడ్డ ఇట్లా మంచిగా ఉందా బిడ్డ మీ ఇంటికి రాలేదా
మా ఇంటికి వచ్చిందా? ఏమే అక్కడ వచ్చిందా ఇంటికి? రాలేదు నాన్న. రాలేదటయ్యా. రాలేదా? మీ ఇంటికే వచ్చింది అనుకున్నా నేను. మళ్ళా రాలేదా? లొల్లిగిట్ల పెట్టుకోరేంది? నేనేం లొల్లి పెట్టుకోలే. అయ్యో మరొకసారి ఫోన్ చేయపోయినావు. ఫోన్ కూడా పొద్దున్న నుంచి చేస్తాను, పిట్టా వస్తుంది. ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అయ్యో దేవుడా, ఏడిపోయింది మరి. ఏమే ఏం చేస్తాను ఇంట్లో రావే ఇటు. బిడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఇంటికి వెళ్ళే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే అంటే ఏడిపోయింది. ఇటు రావే. దేవుడా ఏడిపోయింది నా బిడ్డ. అయ్యో రాముడా దేవుడా, దేవుడా నాకు ఏంది కోసని. ఏమో ఈ కోస పాడు కాదు. ఏం చేస్తాను బిడ్డ కనపడుతుంది అంటే. ఏంది బిడ్డ కనపడతలేదా? ఏడవనండి మరి బిడ్డ. అయ్యో దేవుడు, నా బిడ్డ ఏడవనట్టు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందా? అయ్యో తండ్రి, నా బిడ్డ ఏడవనట్టు. దేవుడా, జగమే మాయా బ్రతుకే మాయా తీరాలలో సారమింతేనయా ఇంతేనయా తని ననే నాన్న తని ననే నానే తని ననే ఇట్రా. నాన్న. ఏంటిది? నిన్నే ఇట్రా. నీ దగ్గర ఎందుకు వచ్చింది? పక్క కలిగో. ఈ టైంకి ఎందుకు వచ్చినావే? ఏం ముచ్చట మాట్లాడేది ఉన్నది? ఏందో చెప్పు మరి. ఏందా ఏం చేసినవురా మా అక్కని? అది పొద్దుగాల మా ఇంటికి వచ్చి దాని అత్తగారింటికాడ ఉండబుద్ధి అయితే లేదు, అది నీతోనే ఉంటాను వచ్చి చెప్పింది నాకు. నేనే సర్దిదిద్ది దాని అత్తగారింటికి పంపించిన, కానీ అది దాని అత్తగారింటికి పోలేదు. తీరా చూస్తే దాని ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే ఈ గ్యాప్లో నువ్వే ఏదో ఒకటి చేసినావు బిడ్డ. మర్యాద ఒప్పుకో ఎక్కడుందో మా అక్క. నా నీడ కూడా దాని మీద వర్ణిత్తలేనే. మీరందరూ మంచిగా ఉండాలనే నా తపన. లాస్ట్కు నా ప్రేమ కూడా త్యాగం చేసిన కదనే. అయినా నేనెందుకు ఎత్తానే అట్లా? రేపు పొద్దుగాల వరకు మా అక్క కనబడకపోవాలి. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది బిడ్డ, చెప్తానా. నిందితుడిలో నువ్వు కూడా ఒక్కని ఉంటావు. పొద్దుగాల పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు నీ కహానీలు. పో 7 గంటల ఆడికత్తా పో. ముందు మీ అక్కను పోయి ఎత్తుకు, నేను కూడా పోయి ఎత్తుకుతా. హలో నాన్న, అక్క ఆచూకి ఏమైనా దొరికిందా అని? ఇంకేం దొరకలేదా? పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు కదా. సరే నాన్న.
నువ్వెందుకు వచ్చావు? వద్దు, దగ్గర రాకు, వద్దు, వెళ్ళిపో. బిడ్డ ఏడికి పోయినవే? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. కానీ పెంచిన తల్లిదండ్రులు యాదికి రాలేదా? నీకు అంతగానం బాధ ఉంటే ఏదో పరిష్కారం ఆలోచిస్తుంది కదా బిడ్డ. అదృశ్యమే ఆగం చేస్తున్నావు. ఏం కాదయ్యా, మన బిడ్డ తిరిగి ఇంటికి అత్తెత్తి. నువ్వు కంగారు పడకు, నీళ్ళు తాగదు. మంచిదా చిన్న బుజ్జి కూడా కనపడతలేదు, ఎటు పోయిందో? బుజ్జి, ఓ బుజ్జి, చిన్న మమ్మీ, బుజ్జి మమ్మీ. అయ్యో, ఇంట్లో కూడా లేదు, ఎటు పోయినట్టు మరి బిడ్డ? పండుకున్నది అనుకున్నా నేను, లేదు ఇంట్లో కూడా. ఫోన్ చేయరాదే, ఏడికి పోయి ఉంటుందో? అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా చిన్న బిడ్డది. ఓ తాత, ఏంద్రా పిల్లలు ఆగమాగ ఊరికిస్తాను? ఏమైందిరా? రత్నాకర్ తాత మీ ఇంటికి వచ్చిండే అప్పుడు తలుపులు వేసుకున్నాడు. చాలా సేపు చూసినా అస్సలు తలుపులు తెలివరే. తెరవపోతే మళ్ళా కొసేపు అయినాక నీ అంతు చూస్తా అన్నట్టు నాకు వినబడ్డది. వాడకట్టు పోయే వాళ్ళన్న పిలుచుకొద్దామని పోయినా, ఎవ్వరు లేరు. తొందర ఇక్కడ కురికొచ్చి చూసేసరికి చిన్న అక్క లేదు, రత్నాకర్ తాత కూడా లేడు. రత్నాకర్ గారిని బిడ్డని ఏం చేసి ఉంటాడు అంటే మన పెద్ద బిడ్డని కూడా వాడు ఏదో చేసి ఉంటాడు. రావే మనం చూద్దాం. అరే రత్నాకర్, బయటికి రారా. నా బిడ్డలు ఏం చేసినావురా? బయటికి రా, నీ పేగుల నుంచి పోగులు పెడతా. బయటికి రాని, ఇంట్లో ఏమైనా తలుపులు ఇస్తలేరు కాదేమో. ఏం చేశాడు నా బిడ్డలు? ఎడిపోయింది వీడు. ఏమైందన్న మా ఇంటికి ఖర్చులు పెడతాళ్ళు? అసలు ఏమైంది? ఏమైంది? నీ మొగుని పిలువు, దాచుకున్నా ఇంట్లో పిలువు, బయటికి పిలువు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. మా ఏం తప్పు చేసినా ఇంట్లో దాక్కుంటాడు. విషయం ఏందో చెప్పు. విషయం చెప్పండి, మా సమస్య కూడా చూస్తానేంది? ఎందుకు వచ్చింది మా ఇంటి మీదకి? అబ్బా, ఏం నటిస్తానరా మీరు? నా బిడ్డలను మీ అయ్యే ఎత్తుకొచ్చిండ్రా. ఏడదాసిలో చెప్పుండ్రి. నా కుటుంబం మీద గింత కుట్రపడినారా మీరు? అన్న మర్యాదగా మాట్లాడుంది. నా మగడు ఎందుకు ఎత్తుకట్ట? నీ బిడ్డలా ఎవడు ఎత్తుకపోయిండో పోయి ఎత్తుకోపోండి. మా ఇంటికి వచ్చి పెడతాలేదు మీరు. వెతుకుడు కాదు, మీ బతుకులు చితగ్గొడుతున్న బిడ్డలు నప్పకపోతే. ఆ రోజు నువ్వు మాటిస్తే ఏం చేయమని నమ్మిపోయినా, కానీ గింత మోసం చేస్తాం అనుకోలేదు. దయచేసి నా బిడ్డలు ఎక్కువ నప్ప చెప్పండి రా. కాళ్ళు మొత్తామయ్యా, నా బిడ్డలు ఎక్కువ నాకు తెచ్చింది, మీ దండాలు పెడతావా? అబ్బా, నిజంగా మాకు తెలియదు మావా. మాకు ఎవరికి ఇసటి గుణాలు లేవు, మేము ఎవరికి అన్యాయం చేయలేదన్నా. అవునా? చెప్పరా బిడ్డ, మా ఇంటి రావడం జరగదు వీనికి. రత్నాకర్ తాత వీళ్ళు ఇంట్లో పోగా నేను చూసిన, డోర్లు వేసుకున్నాడు. కొంచెం పైన సౌండ్ ఏం లేదు. తర్వాత నీ అంతు చూస్తా అన్నట్టు నాకు వినబడ్డది. అందుకే నీ మంది దగ్గర పోయి పిలుచుకొద్దామని పోయి వచ్చే అంతలా ఇంటికాడ రత్నాకర్ తాత లేడు, చిన్నక్క ఊరు లేదు. ఇప్పుడేమంటావురా? మీ భాగవతాలు మొత్తం బయటపడ్డాయి. నాటకాలు చేయకుండ్రి, నా బిడ్డలు ఎక్కడ చెప్పండి. ఏందిరా ఏం జరుగుతుంది? నాన్న వాళ్ళ ఇంటికి పోవుడేంది, వాళ్ళ పోరగాళ్ళు ఎత్తుకపోవుడేంది, అసలు ఏం జరుగుతుందిరా? మేము చాలా ఓపికతో ఉన్నాం. ఇష్టం ఉన్నాడు మాట్లాడతారు. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్తారా మీ సంగతి? మాట్లాడతారు. ఓ శంకరన్న, నువ్వు వీడు నావే అప్పటి నుంచి నీకోసం వెతుకుతానా.
నేను గంట కింద షాపుకు పోతా అంటే రత్నాకర్ అన్న మీ ఇంట్లో నుంచి వెళ్ళిండే. మళ్ళా షాప్లో సబ్బు కొనుక్కొని వస్తా అంటే గా సైకో గాడు మీ ఇంట్లోకి వచ్చిండు. ఇక నాకేమవుతుందా అని కుతూహలం పుట్టింది. షెట్టు సాటుకు పోయి నిలబడ్డని. షెట్టు సాటుకు నిలబడ్డాక మీ ఇంట్లో ఒకటే శబ్దాలు అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో ఏం కథో కొంచెం అయినాక అక్క స్పృహ తప్పి పడిపోయింది. ఆ సైకోగాడు చేతులు అల్లెత్తుకొచ్చిండు. నాకు ఆపుదామంటే భయమైంది. ఇక మీరు వచ్చినాక చెప్దామని ఆగిన. ఏమంటున్నావురా? నువ్వేమో సైకిల్ ఎత్తుకపోయి అంటుండు, వీడేమో రత్నాకర్ ఎత్తుకపోయి అంటుండు. అసలు నా బిడ్డ ఎక్కడ పోయిందిరా? నా బిడ్డ ఏడున్నదిరా? అసలు ఏమైందిరా నా బిడ్డకు? అయ్యో దేవుడా, అసలు ఏం ఇప్పుడు ఎక్కడ పడి సావాలా? నా బిడ్డను ఎక్కడ ఎంకలు ఆడాలి? ఇక మనం నా ప్రపంచంలో ఉండబోతున్నాం. ఎవ్వరూ మనకు అడ్డు రారు. నీ చిన్నప్పటి నుండి నీ వెంటే తిరుగుతూ నీకై పరితపిస్తూ నిన్నే ప్రేమిస్తున్నా. కానీ నువ్వు మాత్రం ఆ స్వాగత్ గాని ప్రేమిస్తున్నా. ఆ స్వాగత్ గాడు ఉన్నన్ని రోజులు నువ్వు నన్ను పట్టించుకోవని నాకు అర్థమైంది. ఆ స్వాగత్ గాని చంపేద్దామనే లోపే వాడికి ఏదైనా హాని చేస్తే నా మీద ఒట్టే అని నీ మాటతో నన్ను కట్టిపడేశావు. నీ మాటకి కట్టుబడి వాడికి ఏ హాని చేయలేదు. అయినా నా ప్రేమ నీకు అర్థం కాలేదా? వాడిని బాధ పెట్టిన వాళ్ళని, వాడికి దగ్గర కావాలనుకున్న వాళ్ళని నీ చేతులారా చంపేశావు. ఆఖరికి నీ సొంత అక్కని, వాడి బిడ్డని కూడా. మామయ్య, ఏంద్రా మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నా కూతురుని చంపింది సరిపోతలేదురా, మమ్మల్ని కూడా చంపుదామని వచ్చినావారా? అసలు నీకు జైలు శిక్ష కూడా సరిపోదురా. నిన్ను చంపాలరా. నిన్ను చంపుతానే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుందిరా. నిన్ను ఇలా చంపుతారా? నిన్ను చంపుతారా? ఛీ, నువ్వు నా కళ్ళ ముందర కనిపించకురా. ఇక్కడి నుంచి ఫస్ట్. నీ బిడ్డ నేను చంపలేదు మామ. నీ బిడ్డ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? నీ బిడ్డకు బిర్యానీ ఇష్టం అని మేము ప్రతి ఆదివారం నాడు బిర్యానీ చేసుకుంటాం. ఇంట్లో ఆ రోజు మసాలా అయిపోయిందని బయటికి పోతా అంటే సేల్స్గా లేదు కానీ మసాలాలు అన్నమాట. నాకు మాస్కు, చేతికు టాటో, మెడల చైను, ఇంకా కళ్ళు అయితే నాకు ఖచ్చితంగా గుర్తున్నాయి మా. ఆమె దగ్గర మసాలా తీసుకొని బిర్యానీ తయారు చేసిన. బిర్యానీ తయారు చేసిన తర్వాత మా ఫ్రెండ్ గానికి యాక్సిడెంట్ అయిందని కొత్త నెంబర్ ఫోన్ వచ్చింది మా. నేను అక్కడ పోయి చూస్తే ఏమున్నది, అది యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి చూస్తే అది బిర్యానీ తిని చచ్చిపోయి ఉన్నది మా. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తీరా చూస్తే నీ బిడ్డకు విషయం పెట్టి చంపినట్టుగా ఆధారాలన్నీ నా మీదనే ఉన్నాయి. నేను నీకు నిజం చెప్పుదాం అనుకున్నా. నేనేమో జైలు ఉంటుంది. జైలు నుంచి వెళ్ళి విడుదలైన తర్వాత మీ ఊళ్ళో బస్సు దిగుతా అంటే అదే స్కార్ఫ్తోని, అదే టాటోతోని, మెడల్ అదే చైన్తోని, ఇంకా మామ సేమ్ అవే కళ్ళు మామ, అవే కళ్ళతో చూసి ఈ అమ్మాయి ఎటు పోతుందని ఆ అమ్మాయి వెనక ఫాలో అయిన మామ. తీరా చూస్తే ఆ అమ్మాయి శంకర్ అన్న చిన్న బిడ్డ అని తెలిసింది మామ. నేనైతే నీకు నిజం చెప్పిన మామ, నన్ను చంపుతావా చంపు, కానీ నీ బిడ్డ లేని జీవితం నాకు వద్దు మామ. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఆ అమ్మాయిని మాత్రం ప్రశ్నించు. హలో నాన్న, అక్క ఆచూకి ఏమన్నా దొరికిందా అని? ఇంకేం దొరకలేదా? పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు కదా. సరే నాన్న, జాగ్రత్త. అంకుల్, మీరేంటి ఇక్కడ? ఏమైంది? బిడ్డ, నీ గురించి నాకు ఒకటి తెలిసింది. నా బిడ్డని చంపింది నువ్వేనట.
అది నిజమేనా బిడ్డ? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మీ బిడ్డ నేనెందుకు చంపుతా? నాకేం అవసరం? నేను చంపలే. అనవసరంగా నా మీద పుకార్లు పుట్టియకండి. దయచేసి వెళ్ళిపోండి. బిడ్డ, నీ మీద నాకు అనుమానం ఉంది. ఇప్పటి నుంచి అదే పని మీద ఉంటా. నువ్వని తేలాలే, నీ అంత చూస్తా. నిన్ను ప్రమాదంలో నెట్టేసేవాడిని ఎవరిని వదిలిపెట్టా. వీడికి దాదాపుగా నిజమంతా తెలిసిపోయింది. వీడు నీ గురించి బయట ప్రపంచానికి చెప్తే నిన్ను హంతకురాలు, సైకో అని ముద్ర వేస్తారు. అందుకే వీడిని చంపి ఆచూకీ లేకుండా చేసి నీ మెడలో తాళి కట్టి నువ్వు నా భార్యవని బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తా. అప్పుడు స్వాగత్ నీ దగ్గరకు వస్తాడా? నిన్ను పెళ్లి చేసుకుంటాడా? ఇక నువ్వు నన్ను చంపినా కూడా స్వాగత్ నీకు దగ్గర కాడు. ఓ, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? స్వాగత్ అంటే నాకు ప్రాణం అంకుల్. వాడి కోసం ఏ ప్రాణాన్నైనా తీస్తా. చిన్నప్పుడు అందరూ నన్ను పిచ్చిది అనేవారు. నా అమ్మ నాన్న కూడా నన్ను ఇంట్లో కట్టేసేవారు. స్వాగత్ ఒకరోజు మా అక్క కోసం నా ఇంటికి వచ్చాడు అంకుల్. మిన్నో ఏమైందంత పిచ్చి పిచ్చి ఎత్తాంది? తాడుతడు కట్టేసి ఉన్నది. అయ్యో, కాలు కట్టేసి బాగా అవస్థ పడుతుంది. ఇంట్లో ఎవరు లేరా మరి? అంకుల్, ఆంటీ ఎవరు లేనట్టున్నారుగా. ఇప్పన్నా మరి? ఎటైతే అటే ఇప్పుతిగా మరి. అయ్యో, అవస్థ అవుతుందా? ఇప్పుతున్నావు. చాక్లెట్ నాతో ఆటకొస్తావా? స్వాగత్ని ఎలానైనా దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యాను అంకుల్. నేను సైకోలా చేస్తే నన్ను నిర్బంధించుతారు. స్వాగత్ కూడా నాకు దక్కడు అని అర్థమైంది. అందుకే మారినట్టు నటించా. ఎవ్వరికీ అనుమానం రాకుండా జీవించా. నా స్వాగత్ని బాధ పెట్టిన నీ బిడ్డని చంపేశా. ఇక నా అక్క విషయానికి వస్తే, పెళ్లికి ముందు నా స్వాగత్ని ప్రేమించింది. చంపేయాల్సినంత కోపం. కానీ మా నాన్న అప్పుడే సంబంధం తెచ్చాడు. ఎలానో అలా చేసి పెళ్లి కొప్పించా. పెళ్లి కూడా జరిగిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చి అత్తగారింట్లో హింస పెడుతున్నారు, నేను మళ్ళీ స్వాగత్ని పెళ్లి చేసుకుంటా అనడం నేను వినలేకపోయినా. అందుకే నా అక్కని కూడా కడతేర్చా.
నీ చివరి మాటలు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అల్లారు ముద్దుగా పెంచిన నా బిడ్డను చంపినావు, తోడబుట్టిన నీ అక్కను కూడా కడ తీర్చినావు. ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందే నీకు. ప్రేమ అంటే సుఖంలో దుఃఖంలో తోడుండి ధైర్యంగా నడపాలి. వాన్నేమో అన్నారని వానికి దగ్గరవుతున్నారని మందిని చంపుడు కాదే. నిన్ను ఒక ప్రాణం తప్ప తునాతునకలు చేసి నరకయాతన పడేలా చేయాలనుంది. అయ్యా, ఒక్క 2 నిమిషాల సమయం ఇయ్యి, దీని అంతు చూస్తా. తర్వాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో. చంపేస్తావారా నన్ను? చంపేస్తావారా నన్ను? నేను స్వాగత్ని ఎలా ప్రేమించానో నువ్వు నన్ను అలానే ప్రేమించావని నేను ఏ రోజు నిన్ను చంపాలని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఎంత విలువైనదో నాకు తెలుసురా, నాకు తెలుసు. నేను ఎంత చేసినా ఆ స్వాగత్ నాకు దక్కేలా లేడు. ఇప్పటికైనా మనిద్దరం ఆ గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతికేద్దాంరా. అరే వద్దురా బిడ్డ, దాన్ని నమ్మకురా. అది నీ పానం కూడా తీస్తుందిరా. ఒక్కసారి నా కట్లిప్పరా, నీకు దండం పెడతా. కానీ అంతకంటే ముందు వీన్ని ప్రాణాలతో వదలకూడదు. వీన్ని ప్రాణాలతో వదిలేస్తే మనకి ప్రశాంతత దొరకదు. వీన్ని చంపేసాయిరా, వీన్ని చంపేసాయి.